వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారానంతరం విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన నర్సనపేట నియోజకవర్గం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా నర్సనపేట నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మడపాం టోల్ ప్లాజా నుండి గజమాలలతో ఘన స్వాగతం పలికి అడుగడుగున జననీరాజనంతో పూల వర్షంతో మంగళహారతులతో స్వాగతం పలికిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేసి ఏవైనా లోపాలుంటే సరిచేసుకుని ముందుకు సాగాలని, జిల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రజానీకానికి ప్రభుత్వం సేవలు సమర్థవంతంగా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్యాలయాలకు పనిపై వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వారికి కావలసిన పని పూర్తి చేసి పంపాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, తద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అలాగే సంబంధిత అధికారులు తప్పక ఆయా చోట్ల హాజరు కావాలన్నారు. జిల్లాలో పారిశుధ్యం బాగుపడాలని పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు రానున్న ఒక్క వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో మెరుగుపరచాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, పత్రికల్లో వీటిపై కథనాలు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. వంశధార పూర్తి చేయాలని, చివరి పంట కాలువ వరకు నీరు అందేలా జంగిల్ క్లియరెన్స్ ఇప్పటి నుంచే చేపట్టాలన్నారు. జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్లలో సిల్వర్ దొంగతనానికి గురైందని, దొంగతనం చేసిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తప్పు చేస్తే తప్పక శిక్ష అనుభవించాలన్నారు. రానున్న ఖరీఫ్ నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులో ఉండాలని, అలాగే మొక్కలు నాటే కార్యక్రమంపై అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 194 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఆ శాఖ తనదేనని, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్లో సంప్రదించవచ్చని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాకుళం, ఆ మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒక 1 వీక్ డ్రైవ్ శానిటేషన్ అనేది జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే 2014-19 చిన్న కాగితం ముక్క కనబడితే తీసి పక్కన పడేవాళ్ళు. నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు ఏది కావాలన్నా నాతో చెప్పండి, రామ్మోహన్ నాయుడుతో చెప్పండి, ఎమ్మెల్యేలతో చెప్పండి, మీరు చేసి పెడతాం. 1 వీక్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి. ముందు మనం చేయవలసింది 3 కార్యక్రమాలు. ఒకటి, సీడ్. ఏ ఒక్క రైతైనా విత్తనం నాకు దొరకలేదంటే, ఏదైనా పేపర్లో విత్తనాల గురించి గొడవలు పడ్డారన్నా, ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా ఆ సంబంధిత అధికారి బాధ్యత తీసుకోవాలి. మీకు ఎన్ని విత్తనాలు కావాలి, జిల్లాకి ఏ రకం కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి మీరు చెప్పండి. ఇప్పటికే స్టాక్స్ అన్ని 80% జిల్లాలో పెట్టాము. ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఏకి చెప్పండి. నాది సీడ్ కార్పొరేషన్ కూడా నాదే. 24 గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. చిన్న పేపర్ అయినా, సాయంత్రం పేపర్ అయినా, మధ్యాహ్నం పేపర్ అయినా, ఏ పేపర్లోనైనా సరే శ్రీకాకుళం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్లో వచ్చినా అక్కడ ఏఓది బాధ్యత, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ బాధ్యత, జిల్లా ఆఫీసర్స్ బాధ్యత. ఇది సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి. నేను రేపటిలోపే
మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. రెండవది ఎరువులు కూడా నిన్ననే మార్కెట్ అన్నిటితో మీటింగ్ పెట్టాను. ఎరువులు కూడా ఉన్నాయి. మనకు 15,000 మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉంది. నేను రామ్మోహన్ గారికి కూడా చెప్తున్నాను, అది కూడా మాట్లాడి మీకు రిలీజ్ చేయిస్తాం. విత్తనాలు ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అందలేదనే మాట రాకుండా ఈ జిల్లాలో 8 నియోజకవర్గాల్లో బాధ్యత ఆఫీసర్లందరూ తీసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు ఈ నిమిషం నుంచే డబ్బు లేదండి, మా దగ్గర ఒక పైసా లేదండి, ఈ కథలు చెప్పడానికి వీల్లేదు. మునుగు మినిమం పొందండి. ఇమీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడండి, బాధ్యత చెప్పండి. మినిమం పనులన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ ఎక్కడైతే వాటర్ టైలాండ్కి వెళ్ళడానికి వాటర్ లైన్స్ ఉన్నాయన్నీ ఐడెంటిఫై చేసి రేపటి నుంచే మీరు ఈ రోజు రాత్రి పని చేస్తారో పగలు పని చేస్తారో తెలియదు. ఇది ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ మీద అవగాహన ఆయన కూడా తెచ్చేసాం. ఈ వ్యవస్థలో అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇటు పలాస పద్దులపూర్ టైలాండ్ కానీ ఇటు మేఘవరం టైలాండ్ కానీ ఇటు పోలవరం బయట టైలాండ్ కానీ ఎక్కడ ఈసారి నీరు ఎల్లలేదనడానికి వీలు లేదు. మూడవది సిగ్గుపడుతున్నాను నేను జిల్లాలో. అంటే పరిపాలన చేసేవాడు దొంగైతే కింద అందరూ దొంగలేదు. నా చరిత్రలో శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంగతులు నేను చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందదో అన్ని పెర్మిషన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు. ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్లు దొంగలాడిస్తారు, ఫీజులు దొంగలాడిస్తారు. ఎంత దారుణం అంటే చూస్తే బాగా ఆవేదన కలుగుతుంది. ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగలాడిస్తారు, మొత్తం సర్వనాశనం చేశారు. ఈ రోజు మీకు టైం ఇస్తున్నాను 24 గంటల్లో. ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడారో, ఎవరైతే వైర్లు తీశారో వాళ్ళు పట్టుకొని నిర్బంధించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో మన దేశంలో ఎన్నికల నిర్వహణపై చాలా గొప్పగా కొనియాడుతారని అన్నారు. అటువంటి ఎన్నికలు నిర్వహించిన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి అభివృద్ధికి ముందుకు సాగాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో కమిట్మెంట్ తో విధులు నిర్వహించాలన్నారు. అభివృద్ది సంక్షేమం కావాలనే లక్ష్యంతో ప్రజలు ఓటు వేసి గెలిపించారని, ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరిదే పదవి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ పదవి అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడే కానీ ఇలాంటి అవకాశం రాదు. అటువంటిది ఈ రోజు ఎందుకంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఎలా ఆలోచిస్తున్నారనేది 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారనంటే ఎంత తెలుగు వాడిగా ఎంత గర్వపడాలి ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించమని తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం అయినా సరే ఒక సామాన్యుడికి మన దేశంలో ఒక కామన్ మ్యాన్ కి అందించాలనంటే ఢిల్లీ దగ్గర నుంచి, స్టేట్ క్యాపిటల్ నుంచి దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాలని సక్రమంగా పాటించేటువంటి అధికార యంత్రాంగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ కూడా మనం అందించి ఆ అభివృద్ధి కార్యక్రమాలు మనం సక్రమంగా చేయొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించే నాయకులు మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నాయకుల తాలూకా ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి ఎజెండా. కాబట్టి ఆ ఎజెండాని సంపూర్ణంగా పూర్తి చేయడానికి మాత్రం మీ అందరూ కూడా మళ్లీ చెప్తున్నాను, కమిట్మెంట్ తో పనిచేయాలని మీ అందరికీ కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి శాఖ పౌర విమానయాన శాఖ ఈ రోజు వచ్చింది. అది కూడా చాలా మంచి శాఖ. మన లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సుదీర్ఘ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం.
ఈ రోజు సామాన్యులు కూడా ఎక్కువ మంది మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తున్నారు. రేపు రాసి పెట్టుకోండి, ఎయిర్వేస్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రైల్వేస్ ఆఫ్ దిస్ కంట్రీ. దానికి బలమైన ఫౌండేషన్ వేయడానికి, నా మార్పుని నేను దేశ స్థాయిలో చూపించడానికి నేను ఈ రోజు నుంచే దాని గురించి కృషి చేస్తున్నాను. మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈ శాఖలో కేంద్ర స్థాయిలో మార్పులు తీసుకొని వస్తానని కూడా తెలియజేస్తున్నాను. నా అదృష్టం ఏంటంటే మన పక్క జిల్లాలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు రక్తనాటకం కొనసాగుతున్నటువంటిది మళ్ళీ స్పీడప్ చేసి దానికి ఇప్పుడు 26 మార్చిలోనే ఎప్పుడో పెట్టుకున్నారు. కానీ ఇచ్చిన డేట్కి ఒక 3 months ముందే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందించాలని చెప్పి దాని మీద కూడా పట్టుదలతో పనిచేస్తున్నాం. ఎయిర్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటి మీద దేశంలోనే ఒక ప్రధాన హబ్బుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడానికి నా పొత్తుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కేంద్రంలో మీరందరూ కూడా తెలుసుంటుంది, ఒక మంత్రిగా ఉంటే 30 మంది మంత్రులు ఉన్నారు. ప్రధానమంత్రితో కలిసి కేంద్ర మంత్రులు, సహాయక మంత్రులు ఎంతమంది ఉన్నా సరే. అటువంటి కేబినెట్ లో నేను 10 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి మనకు ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, హోమ్ గానీ, డిఫెన్స్ గానీ, ఫైనాన్స్ గానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఈ రోజు మిగిలినటువంటి 26 కేబినెట్ మంత్రుల వరకు అందరితో కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కేంద్రం నుంచి ఉన్నా సరే మన జిల్లాకి కాదు రాష్ట్రం తరఫున కూడా నేను బాధ్యత తీసుకొని మనకి అన్ని విధాలుగా కేంద్రం తాలూకా సహకారం నిధులు తీసుకొని రావడానికి కూడా నేను కష్టపడి పనిచేస్తానని హామీ కూడా ఇస్తున్నాను. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నూతనంగా గెలుపొందిన శాసనసభ్యులకు అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికి కేంద్ర రాష్ట మంత్రులకు జ్ఞాపికలు అందజేసి దుస్సాలవతో సత్కరించారు. అనంతరం జిల్లా అధికారులు వ్యక్తిగత పరిచయం చేసుకున్నారు. శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పేరుతో నరసనపేట నియోజకవర్గంలో ఇష్టారీతిన పనులు చేశారని, కానీ ఎవరికి మంచినీరు అందట్లేదని దీనిపై విచారణ నిర్వహించాలని కోరారు. గౌతి శిరీష మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో కొండలు కబ్జా చేశారని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం ఆర్టీసీ బస్టాండు అడ్డగోలుగా ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ మాట్లాడుతూ పైడి భీమవరంలో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. చివరిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ కాబట్టి రైతులకు తక్షణ అవసరాలు తీర్చడానికి అధికారులు కృషి చేయాలని, కోడ్రామూర్తి స్టేడియాన్ని తక్షణమే నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు, శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి, ఎస్పీ జేఆర్ రాధిక, మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. నరసనపేట టౌన్ లో గల కాలేజీ రోడ్డులో అగ్ని ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా నరసనపేట టౌన్ లో గల కాలేజీ రోడ్డులో ఉన్న షాపుల వెనకాల కాలువలో ఆకస్మికంగా మంటలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు నీళ్లను పోసినా మంటలు తగ్గకపోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టమూ జరగలేదు. ఈ ప్రమాదంపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరబిందో కంపెనీ గేటు వద్ద రోడ్డు ప్రమాదం. రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీ పాలవలస చిల్లపేట గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వస్తూ ఒకరినొకరు అరబిందో కంపెనీ గేటు దగ్గర గుద్దుకొని ప్రమాదానికి గురయ్యారు. వారిని శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు తక్షణమే శ్రీకాకుళం హాస్పిటల్లో జాయిన్ చేసి వారి ఆరోగ్య స్థితిగతులను డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. మినిస్టర్ కొండపల్లిని కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాసని విజయనగరంలో ఆయన క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ నాయకులతో మర్యాదపూర్వకంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 3 పార్టీల నియోజకవర్గ నాయకులను పరిచయం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.